4 రోజుల నుంచి చూస్తున్నా. కోవా బన్ అయితే ఒక్కటే వైరల్ అవుతా ఉంది. అసలు జరిగిన ఇష్యూ ఏంటి అంటే, సమ్మక్క సారమ్మ సార్లక్క జాతర ఉంటుంది గదా! సో, ఆ జాతరలో ఒకతను కోవా కోవా బన్ అంటే ఒక బన్ తీసి మధ్యలో కోవా అప్లై చేసి కోవా బన్స్ అమ్ముతారు గదా! సో, రూ. 10కి ఒక కోవా బన్ చొప్పున అతను అమ్ముకుంటూ ఉన్నాడనమాట. అయితే అక్కడ రిపోర్టర్స్ లాగా ఏదో మైక్ పట్టుకొని వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు గదా! యూట్యూబర్ కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు. సో, వాళ్ళొచ్చేసి వాళ్ళేమన్నారంటే, "నువ్వు కోవా బన్ అమ్ముతున్నావు గదా! సో, అతను వేరే మతస్థుడనమాట. నువ్వు కోవా బన్ అనేది అమ్ముతున్నావు గదా! నీ దగ్గరొచ్చేసి ఏదన్నా నువ్వు మందు కలిపేసి ఉండొచ్చు గదా! ఎందుకంటే ఇప్పుడు హిందువుల మీద దాడులనేవి పెరిగిపోయాయి గదా! నువ్వు ఆ మందు కలిపేసి హిందువులకి పిల్లలు పుట్టకుండా ఉండడం కోసం మీరు ఆ మందులు కలిపేసి జనాలకి అమ్ముతున్నారు గదా!" అని చెప్పేసి ఒక ఆలోచనతో ఒక మహిళ ముందుకెళ్ళిపోయి డైరెక్ట్‌గా క్వెషన్ చేసి, "నువ్వు తిను. నీకు ధైర్యం ఉంటే ఆ కోవా బన్ నువ్వు తిను. నువ్వు తిన్నాక మిగతా వాళ్ళకి చెప్పు" అని చెప్పేసి అడగడం అయితే జరిగింది. అలా గట్టిగా అడుగుతున్నప్పుడు చుట్టూ ఉండే వాళ్ళందరూ గూడా ఆ కోవా బన్ అమ్మే వ్యక్తి వైపు వచ్చేసారనమాట. ముందుకొచ్చి అందరూ గూడా కొంచెం గట్టిగానే మాట్లాడారు. "నువ్వు నీ మీద నమ్మకం ఏంటి? అసలు నువ్వెందుకు ఇలా అమ్ముతున్నావు?" అని చెప్పేసి రకరకాల క్వెషన్స్ అడిగారు. వాళ్ళందరి ముందు అతనైతే తిన్నాడు. కోవా బన్నయితే తిన్నాడు. తింటూ గూడా మరి అతనికి టెన్షనేసిందా? లేకపోతే మరేమన్నా మిస్టేకా అనేది తెలీదు గానీ, బాగా చెమటలైతే పట్టాయి. అక్కడున్న మహిళలు గూడా అన్నారు, "నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు తిననంటున్నావు? నీకు ఆ చెమటలెందుకు పడుతున్నాయి?" అని గూడా క్వెషన్ చేయడం జరిగింది. అలా క్వెషన్ చేసినప్పుడు అతనైతే తిన్నాడు. చెమటలు పడుతూనే తిన్న వీడియో అందరూ చూసే ఉంటారు మోస్ట్‌లీ. కొంతమందికి తెలిసుండకపోవచ్చు. తెలియనోళ్ళు వీలైతే ఎళ్లి చూడండి. అయితే అక్కడ ఆ ఇష్యూ అయితే జరిగింది గదా! ఆ ఇష్యూ మీద చాలామంది వాయిస్ అయితే రైజ్ చేశారు. కొంతమందేమో నిజమే అసల అతను అలా అమ్మడం, ఆ టెన్షన్ పడ్డం ఎందుకు? తప్పు చేయకపోతే టెన్షన్ ఎందుకు? డైరెక్ట్‌గా గట్టిగా మాట్లాడాలి గదా! తినమన్నప్పుడు వెంటనే తినాలి గదా! అందరూ గట్టిగా అడిగేదాకా తినకుండా ఉండడం దేనికి? వెంటనే తినాలి గదా! అని చెప్పేసి అన్నోళ్ళు ఉన్నారు. ఇంకొంతమందేమో అతనేదో మామూలు వ్యాపారం చేసుకుంటున్నాడు. కావాలని అతని మీద దాడి చేశారు. మహిళలందరూ కలిసి ఇలాగ దాడి చేశారు. అంత అవసరం ఏంటి అని చెప్పి అతని మీద సానుభూతి వ్యక్తం చేశారు. ఇటు పక్క జరిగిన ఇష్యూ గురించి వాయిస్ అనేది రైజ్ చేశారు. అయితే ఇక్కడ నేను చెప్పేదేంటంటే, ఇప్పుడు ఆ ఇష్యూ ఏ రోజైతే జరిగిందో, ఆ నెక్స్ట్ డేనే హైదరాబాద్‌లో ఒక ఏరియాలో కోవా బన్‌కి సంబంధించి ప్రిపేర్ చేసే ఒక ప్లేస్ దగ్గరికి కొంతమందైతే వచ్చారు. వచ్చి వీడియో గూడా తీసి రిలీజ్ చేశారు. ఆ కోవా బన్‌కి సంబంధించిన కోవాలో ఏదో మందైతే కలిపారు. ఆ మందు ఇలా మీరు చేతికి పట్టుకుంటే బూడిద కలర్‌లో గూడా మన చేతికి అంటుతూ ఉంది. ఆ ఇష్యూ రైజ్ చేశారు. దాన్ని వాళ్ళకి డిపార్ట్‌మెంట్‌కి తెలియజేస్తే వాళ్ళు గూడా వచ్చి వెంటనే ఫుడ్ ఇన్స్‌పెక్టర్స్ వాళ్ళందరూ వచ్చి చెక్ చేసి ఆ ప్రోడక్ట్‌ని సీజ్ గూడా చేసేసారనమాట. అంటే అది తీసుకెళ్ళిపోయారు. అది నిజంగానే కల్తీ జరిగింది. దాంట్లో ఏదో మొత్తానికి ఒక మందైతే కలిపారు. సో, అదైతే బయట వెలుగులోకొచ్చింది. అది నిజం. సో, ఇలాంటివి జరుగుతున్నప్పుడు మహిళలకి కొంచెం టెన్షన్ గూడా ఉంటది గదా! ఏమో వాయిస్ రైజ్ చేయకపోతే ఇలాంటివి ఎన్నో చోట్ల జరుగుతాయి. ఆ డౌట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అడుగుతారు. అడిగినప్పుడు ఏ తప్పు చేయని వ్యక్తి ఎలా ఉండాలంటే, మీరు కావాలంటే టెస్ట్ చేసుకోండి. మొత్తం ప్రొడక్ట్స్ తీసుకెళ్ళండి. లేకపోతే నేను తిని చూపిస్తాను అని అతనే ఫస్ట్ అన్నట్టయితే ఇష్యూ ఇంత దాకా రాకపోయేది. కానీ అందరూ అడుగుతున్నప్పుడు మరి అతను టెన్షన్ పడ్డాడో, లేకపోతే ఇంకేంటో తెలీదు. భయంతోటో మరి ఏమో తెలీదు. అసలేమి మాట్లాడకుండా సైలెంట్‌గా అందరికెళ్ళి చూడడము, తర్వాత అందరూ అడిగిన తర్వాత గట్టిగా మాట్లాడాక కోవా తినడము, ఇలాంటివి చేశారనమాట. ఇలాంటివి చేసేసరికి అందరికీ గూడా చాలా వరకు డౌట్స్ అనేవి వచ్చేసాయి. అందువల్ల అందరూ గూడా మాట్లాడారు. అమ్ముకోవచ్చు. కరెక్ట్‌గా వాళ్ళు కరెక్ట్ ప్రాసెస్‌లో చేసినవి అమ్ముకోవచ్చు. కానీ ఒక దగ్గర ఒక ఇష్యూ జరిగిన తర్వాత అదే దానికి సంబంధించిన ప్రోడక్ట్‌ని నమ్మలేం గదా! అందులోనూ ఈ మధ్యలో హిందువుల మీద దాడులు ఎలా జరుగుతున్నాయనేది మీ అందరికీ తెలుసు. అసలు ఎంతలా సఫర్ అవుతున్నారు అనేది గూడా చాలా మందికి తెలుసు. ఇన్‌స్టాగ్రామ్ జూసినా, సోషల్ మీడియా జూసినా వీళ్ళ మీద జరిగే దాడులన్నీ కళ్ళకు కట్టినట్టు జరిగి చూపిస్తూనే ఉన్నారు. అలాంటప్పుడు అనుమానించడంలో తప్పైతే ఏం లేదు. ఎంతో మందిని అనుమానించిన వాళ్ళున్నారు. ఈవెన్ ఇండస్ట్రీలో గూడా చాలా వరకు అనుమానాలకి గురైన వాళ్ళు ఉన్నారు. తప్పు చేయకపోతే ఏదో ఒక రోజు వాళ్ళేంటనేది బయటికొస్తుంది. జనాలు గూడా తెలుసుకుంటారు. అంతేగాని ఇక వాటి మీద సానుభూతికి వీడియోస్ ఏంటో మరి ఈ ఇష్యూకి అసలది నాకు తెలిసి అది అంత పట్టించుకొని వైరల్ జేయాల్సినంత ఇష్యూ అయితే కాదు అని నా అభిప్రాయం.
సో, ఇంకో పక్కన ఏం జరిగిందంటే, ఆ కోవా బన్‌లు అమ్ముకునే వ్యక్తి వాళ్ళ నాన్నగారుండి ఒక వీడియో చేశారనమాట. ఇదిగో చూడండి, మా వృత్తే ఇది. మేము ఇలా కలుపుతాము, ఇలా కోవా తయారు చేస్తాము. రవ్వ, పంచదార, ఆహ్, ఇంకేవో మరి పాలు. సో, మొత్తానికి ఇలా మేము బన్ అనేది ప్రిపేర్ చేస్తాము. మా జీవనాధారం ఇదే. మీకు కావాలంటే మీకు ధైర్యం ఉంటే ఇప్పుడు రండి. మీరు ఎవరు టెస్ట్‌లకి తీసుకెళ్తారో తీసుకెళ్ళండి. మేము ఎప్పటినుంచో చేసేది ఇదే అని అక్కడున్న వాళ్ళందరూ గూడా, దాన్ని ప్రిపేర్ చేసే వాళ్ళందరూ గూడా ఒక యూనిటీ లాగా ఉండి, ఒక్క నిమిషం అండి. ఒక యూనిటీ లాగా ఉండి వీడియో అయితే చేసి పెట్టారనమాట. అది గూడా ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు చూస్తే మీకు తెలుస్తుంది. సో, దీని మీద నా అభిప్రాయం వచ్చేసి ఏంటి అంటే, అసలు ఇది ఇంత హైలైట్ చేయాల్సిన విషయం గాదు. అసలైన విషయం ఎక్కడో చెప్పనా? ఎక్కడైతే మనకి ఆ మత్తు కలిపింది, ఆ ప్రోడక్ట్ దొరికిందో, సో, ఆ ఇష్యూని మనం హైలైట్ చేసి చూపిచ్చాలి. ఆ ఇష్యూ మీద మనం డిబేట్‌లు జరుపుకోవాలి. లేకపోతే ఇంకెక్కడెక్కడ జరుగుతుంది అనేది ఎంక్వైరీ జేసుకోవాలి. అంతేగాని ఎక్కడో ఒక దగ్గర జరిగిన దాన్ని ఇంకొక దగ్గర ఏదో జాతరలో అమ్ముకుంటున్నోళ్ళని పట్టుకొని మనం అడగాల్సినంత అవసరం ఉండదు. ఒకవేళ అడిగినా గానీ ఆ ఇష్యూని అక్కడితో వదిలేయాలి. ఇన్ని చోట్ల జరగట్లేదు. అనుమానం అది అంతే. ఖచ్చితంగా నువ్వు చేశావు అనైతే అక్కడ మహిళలు గూడా అనట్లేదు గదా! ఇది అనుమానం. వాళ్ళకొచ్చిన అనుమానం. చాలా చోట్ల జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకైనా అనుమానం వచ్చింది. కాబట్టి నాకు తెలిసినంత వరకైతే ఈ ఇష్యూని ఇక్కడితో వదిలేయడం బెటర్. దాని మీద చాలామంది డిబేట్‌లు, లేకపోతే మీరలా, మీరిలా అని కొట్టుకోవడం అయితే కరెక్ట్ కాదు. అసలు ఇదే ఒక పక్కన ఇష్యూస్ అవుతున్నాయి. వేరే మతస్థులు మన మతస్థుల్ని గొడవలు పడడం, లేకపోతే ఇంకోటి బయట చాలా జరుగుతున్న తరుణంలో ఇదొక చిన్న పాయింట్ కూడా ఇష్యూస్‌కి పెద్ద రీజన్‌గానే కనిపిస్తూ ఉంటదనమాట. అంటే హైలైట్ చేసి ఖచ్చితంగా మతాల మధ్య గొడవలు పెట్టే వాళ్ళకి ఇదొక పాయింట్ కూడా దొరుకుతుంది. సో, కాబట్టి ఆలోచించి స్టెప్ వేయండి. సరే, వీడియో తీసినోళ్ళు తీశారు. తీసినోళ్ళు బానే ఉన్నారు. అక్కడున్న పర్సను బానే ఉన్నాడు. అన్ని రకాలుగా బానే ఉన్నారు గానీ, ఇక్కడ అనవసరమైన ఇష్యూస్ మీద టైం అనేది వేస్ట్ అవుతూ ఉందనమాట. అది నా అభిప్రాయం. సో, మీకేమనిపిచ్చింది? నాకు తెలిసి ఇది గూడా మీకు అలానే అనిపిస్తూ ఉండొచ్చు. 3, 4 రోజుల నుంచండి ఎన్నో వీడియోస్, ఎంతోమంది వీడియోస్, పెద్ద పెద్ద యూట్యూబర్స్ దగ్గర నుంచి, న్యూస్ ఛానల్స్ దగ్గర నుంచి ఎన్నో జరుగుతున్నాయి లోకంలో. ఎన్నో ఇంతకంటే మనుషుల్ని చంపేవాళ్ళున్నారు, లేకపోతే క్రిమినల్ మెంటాలిటీ ఉన్నోళ్ళున్నారు, చిన్న పిల్లల్ని ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళ మీద చాలామంది ఫోకస్ చేయాల్సి ఉంది. అలాంటివి అరికట్టాలి. కానీ అదే కాకుండా ఇలాంటి చిన్న పాయింట్‌ని పట్టుకొని 3, 4 రోజులు అదే కంటిన్యూగా చెప్తున్నారేమో అని నాకనిపిచ్చింది. అందుకోసమే వీడియో చేశాను. జనరల్‌గా నా నుంచి ఒక వీడియో వస్తుంది అంటే నేను ఖచ్చితంగా 3, 4 డేస్ అబ్జర్వ్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాతనే నేనైతే మాట్లాడడం జరుగుతుంది. సో, అందుకనే నేను ఇప్పటికి ఈ 3, 4 డేస్ కూడా వెయిట్ చేశాను. ఫుల్ డీటెయిల్స్ తెలుసుకున్నాకనే మాట్లాడుతున్నాను. మీకేమనిపించిందనేది కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. అలాగనే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. బాయ్.